హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ మెగితేష్. అండ్ ఇప్పుడు మనకి వరల్డ్లో జరుగుతున్న కాంటెంపరీ ఈవెంట్స్ అన్నిటి గురించి మనతో ముచ్చరించడానికి మన సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్న మధ్య కాలంలో దురంధర్ అనే మూవీ పార్ట్ 1 పార్ట్ 2 వచ్చింది. సో పార్ట్ 1 ఏంట్రా బాబు ఇది అనిపించింది. ఇక పార్ట్ 2 చూసిన తర్వాత మాటలు లేవంతే. రియల్ లైఫ్లో దురంధర్ అనే వ్యక్తి ఉన్నారా, ఆ రోల్ ప్లే చేసిన వ్యక్తి ఉన్నారా అనేది. సో దానికి మీరైతేనే కరెక్ట్ సమాధానం చెప్తారనిపించింది. మీరేం చెప్తారు? దురంధర్ని దూరం నుంచి చూశానని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎలా అంటే దురంధర్లు వేల మంది ఉన్నారు ఈ దేశంలో. జస్కిరత్ సింగ్ రాగి లాగా, హంజాలి మజారీ లాగా ఎంతో మంది. కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులు బయటికి రావు. ఎందుకంటే దేశ భద్రతతో కూడిన వ్యవహారం సీక్రెట్గా జరిగింది. ప్లస్ దేశం స్వాతంత్రం తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్నదే. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ స్థాపించినప్పటి నుంచి, ఐబీ వచ్చినప్పటి నుంచి, సిఐడి వచ్చినప్పటి నుంచి, సామాన్య పోలీసుల దగ్గర కూడా, ఇప్పుడు మన ఎస్పీ దగ్గర కూడా స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది సార్, నెల్లూరు ఎస్పీ దగ్గర. సో ఆ సినిమాని సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారా అంటే నిజం, ప్రాపగాండా అన్న అంటే నిజం. మరి అంతకుముందు బోర్డర్ మూవీ కూడా వచ్చింది కూడా, అది కూడా ప్రాపగాండానే, అది కూడా నిజమేనా? సో ఆ పాత్రలు ఎంత అసలు అవి చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆ జీవితాన్ని దగ్గర నుంచి చూసిన వాడిగా, నేనున్న ప్రదేశాల్లో, నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో పనిచేశాను, ఢిల్లీలో పనిచేశాను, భటిండాలో పనిచేశాను, ఉత్తరప్రదేశ్లో పనిచేశాను. అక్కడ మేము వాకీ టాకీలు అంటాం కదా, మోటరోలా సెట్స్లో ఆర్టీ రేడియో ఫ్రీక్వెన్సీలో వాళ్ళు మా ఫ్రీక్వెన్సీలోకి వచ్చేస్తారు, మేము వాళ్ళ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాం. టెర్రరిస్టులు బండబూతులు తిట్టుకునేవాళ్ళం. సో నేనున్న చోట్లలో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లేవాళ్ళు. చాలాసార్లు దూరం నుంచి చూశాను, పేర్లు చెప్పలేను, కానీ పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి పనిచేశాను. సో ఆ చూస్తున్నప్పుడు ఒక మాజీ సైనికుడిగా చాలా గర్వంగా అనిపించింది. ఓహో, మా బాధలు వినేవాళ్ళు కూడా ఉన్నారు అని అనిపించింది. ఎమోషన్స్కి లోబడకుండా, ఎమోషన్స్కి పెద్దగా రియాక్ట్ కాకుండా, వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఒక ఏజెంట్ అవతల ఇంకో దేశంలోకి వెళ్ళి, అది కూడా శత్రు దేశంలోకి వెళ్ళి వాళ్ళల్లో బ్లెండ్ అవ్వడం అనేది నిజంగా అది పాసిబుల్? ఒకవేళ పాసిబుల్ అయితే దాంట్లో ఉండే టఫ్ ఎలిమెంట్స్ గురించి చెప్పండి. చాలా కష్టం సార్. తనకు నచ్చే విషయాలు, నచ్చని విషయాల్ని వదిలేసి దేశం కోసం, దేశభక్తి కోసం, దేశ ప్రజల కోసం తనను తాను మలుచుకొని అన్ని కష్టాలు పడడం, ఏలియన్ కండిషన్స్లో, అంటే మన దేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా. అది ఒకరోజు 2 రోజు కాదు. మీరు ఊహించండి, ఒకరోజు మనం దాని అంటారు కదా, హిందీలో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మీరు గంట నటించగలరు, 2 గంటలు నటించగలరు, 48 hours ఫీలింగ్ అని ఉంటుంది. 48 hours తర్వాత మీరు నార్మల్ అయిపోతారు. నటించడం కష్టం. మీరు ఊహించండి, ఒక స్పై కానీ, ఒక సైనికుడిగా కానీ, ఒక మాజీ సైనికుడిగా కానీ నేను అటాచ్ అవ్వగలను. ఎందుకంటే మాకు ట్రైనింగ్లో నేర్పిస్తారు, దేశం ముందు, నా ప్రజలు ముందు, నేను చివర, ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైం. ఇది మాకు ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఎవరు? నార్మల్ సామాన్య సైనికుడిని. నేను పెద్ద పొడి చేశానని అనుకోవటంలా, నేను ఒక సామాన్య సైనికుడిని. నాకన్నా గొప్ప సైనికులు చాలామంది ఉన్నారు, అంతకుముందు ఉన్నారు, ఇంక ఫ్యూచర్లో కూడా వస్తారు. అదే స్పైకి ట్రైనింగ్ ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఆక్సిజన్ లేకుండా కానీ బతకాలి, తిండి లేకపోయినా బతకాలి, నీళ్లు లేకపోయినా బతకాలి. బతకాలి అంటే ఏంది? మేయర్ సర్వైవల్ ఈజ్ నాట్ ఎనఫ్. మీరు దాచిపెట్టాలి, మీ పనులు మీరు చేయాలి. ఎలా చేస్తారు? దానికి వాళ్ళకి ఏం ట్రైనింగ్ నేర్పిస్తారు? విత్ ఎనార్మస్ పవర్ కమ్స్ ఎనార్మస్ రెస్పాన్సిబిలిటీ. మీ దగ్గర ఎంత శక్తి ఉందో అంత బాధ్యత కూడా ఉండాలి. ఏంది బాధ్యత? దేశాన్ని కాపాడాలి, దేశ రహస్యాలని కాపాడాలి, దేశం కోసం ద్రోహం చేసే వాళ్ళని పట్టుకురావాలి. అంత సహజమా? నేను టీవీలో మీ ముందు కూర్చొని మాట్లాడంత ఈజీనా? కాదు. ఆ సినిమా చూస్తున్నంతసేపు గూస్ బంప్ మూమెంట్స్ ఎలా అంటే నిజాయితీకి, నిజానికి చాలా దగ్గరగా చూపించాడు. జస్కిరత్ సింగ్ రాగినే కాదు, ఒక హంజాలి మిర్జానే కాదు, జమైలే కాదు, ఒమరే కాదు, ప్రతి ఒక్కరిని కూడా చాలా న్యాచురల్ కండిషన్స్లో చూపించారు. అటువంటి కండిషన్స్ నేను ఉత్తరప్రదేశ్లో చూశాను, పంజాబ్లో చూశాను, శ్రీనగర్లో చూశాను. శ్రీనగర్లో బడ్గామ్ అనే ఒక ప్రదేశం ఉండేది, అక్కడికి పోయి చూసేవాడిని. చాలా క్లోజ్గా నేను ఐడెంటిఫై కాగలను. ఇప్పుడు మీరు ఒక రిటైర్డ్ వింగ్ కమాండర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మీరు ఎదుర్కొన్న టఫ్ సిచ్యువేషన్ ఏంటి? టఫ్ సిచ్యువేషన్ చెప్పాలి అంటే బరేలీలో ఉన్నప్పుడు రామ్ జన్మభూమి మూమెంట్ ఉండింది. 144 సెక్షన్.
ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, చిన్న వయసు, బటిండా, తీవ్రవాదులు బ్రహ్మాండంగా ఉన్న, బతుకుతామో చస్తామో తెలియదు, ముఖ్యమంత్రినే అసాసినేట్ చేసేశారు. కార్గిల్లో యుద్ధం, కొత్తగా ఆఫీసర్ అయ్యాను, చిన్న బాధ్యత, నా చుట్టూ పెద్ద అధికారులు ఉండేవాళ్ళు. ఆ క్షణాల్లో యుద్ధం లాంటి పరిస్థితుల్లో, యుద్ధంలో బరేలీలో, బటిండాలో యుద్ధం లాంటి పరిస్థితులు, శ్రీనగర్లో ఉన్నప్పుడు యుద్ధం, కార్గిల్ అక్కడి నుంచి మేము అక్కడి నుంచి పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం అంటారు, ఇట్స్ వ్యాలీ. సో కొండలకు వెళ్ళే వాళ్ళని పైకి వెళ్తున్నావా అంటారు, దిగే వాళ్ళని కిందకి వస్తున్నావా అంటారు. శ్రీనగర్లో ఉన్నాం, అన్నిటికీ వస్తువులన్నీ శ్రీనగర్ నుంచే వెళ్ళాలి. అక్కడి నుంచి పాకిస్తాన్ 3 నిమిషాల దూరం మాత్రమే. పాకిస్తాన్లో విమానం టేకాఫ్ అయితే 3 నిమిషాల్లో శ్రీనగర్ ముందు ఉంటుంది, శ్రీనగర్లోంచి విమానం టేకాఫ్ అయితే 3 నిమిషాలు అక్కడ ఉంటుంది. ఏది తెలియని పరిస్థితి ఉండేది, పని, భయం. కానీ ఆ యూనిఫామ్ వేసుకొని ఒక రకమైన బాధ్యత గుర్తొచ్చేది, ఒక రకమైన గర్వం వచ్చేది, రోమాలు నిక్కబొడుచుకునేవి. అదే పరిస్థితి దురంధర్లో కూడా చూపించారు. ఒక టాస్క్ ఇస్తే దాన్ని కంప్లీట్ చేసేంత వరకు నిద్రపోకూడదు. నా కష్టం మీరు చూడండి, ఎంత కొడుతున్నా కానీ నోరు తెరవడు. అది ఫిజికల్గా కొట్టడం కన్నా, మెటాఫిజికల్గా చెప్పడం కన్నా, సైకలాజికల్ కన్నా అటువంటి కండిషన్స్ నేను ఈ 3 చోట్ల ఎదుర్కొన్నాను. ఇటువంటి స్పై మిషన్స్ లో బిగ్గెస్ట్ రిస్క్ అంటే ఏంటి సార్? ఇప్పుడున్న యూత్ దేశం కోసం వాళ్ళు కూడా స్పై ఏజెంట్ అవ్వాలి, లేదా వాళ్ళు కూడా త్రివిధ దళాల్లో ఏదో ఒక దళంలో వాళ్ళు దేశం కోసం సేవ చేయాలి అనుకుని ఫిక్స్ అయిన వాళ్ళకి మీరు యాజ్ అ రిటైర్డ్ వింగ్ కమాండర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి మీరేం చెప్తారు? దురంధర్ ముందు, దురంధర్ తర్వాత అంటే అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది. అంతకుముందు బోర్డర్ సినిమా వచ్చింది అప్పుడు నా చిన్నతనంలో, అదే పెద్ద అప్పుడు సోషల్ మీడియా లేదు, కానీ దాన్ని చూసి కూడా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు దురంధర్లో కూడా మీరు ఊహించండి, 2000 కోట్ల బిజినెస్ చేసింది, అది కూడా గల్ఫ్ దేశాలు లేకుండా. గల్ఫ్ దేశాల్లో వచ్చి ఉంటే 3000 కోట్లు అయిపోయింది. అంటే అంత ప్రజాదరణ లభించింది. ప్రజాదరణ అంటే ఏంది, వాళ్ళేం ఫ్రీగా చూపించడంలా, మన డబ్బులు 300 రూపాయలు పెట్టుకొని సినిమా పోతున్నాం అంటే ఏంది, మనం నచ్చితేనే పోతాం. కాబట్టి మీరు అన్నట్టు యూత్కి చాలా కనెక్ట్ అయింది, దేశం అంటే విలువ తెలిసింది, స్పై అంటే తెలిసింది. ఓహో, ఈ జస్కీరత్ ఏం చేస్తున్నాడు, ఈ అంజాలి మజారి ఏం చేస్తున్నాడు, సాన్యాల్, అజయ్ దోవల్ గారు ఏం చేస్తున్నారు, అసలు డిమానిటైజేషన్ అంటే ఏంది, ప్రధానమంత్రి అంటే ఏంది, దేశాల్లో కరెన్సీ అమ్మేయడం ఏంటి అనేది అవేర్నెస్ వచ్చింది. దీనివల్ల దేశానికి మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. మీ అనుభవం అండ్ మీ నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉండాలి. అండ్ ఈసారికి ఇప్పటికీ అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ సుమన్ టీవీ నెల్లూరు. అండ్ మీరు రావడమే కాదు, ఎన్నో ముఖ్యమైన విషయాల మీద మీ యొక్క అనుభవాన్ని అండ్ మీ నాలెడ్జ్ని షేర్ చేశారు. మరోసారి మా ప్రేక్షకులందరూ తరపు నుంచి నేను సుమన్ టీవీ నెల్లూరు యాంకర్ మేఘతేజ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ ఈజ్ ఆల్ మైన్. జై హింద్.